ఫ్రెండ్స్, ఈరోజు ఒక వెరైటీ పచ్చడి చేసుకుందాం. మీలో చాలామంది దీన్ని గుర్తుపట్టే ఉంటారు. ఏంటో కదండి, నల్లేరు. కొంతమందికి తెలియదు అనమాట. ఇది పల్లెటూర్లలో చేనుగట్లమ్మట మొక్కల దగ్గర ఒక పిచ్చి మొక్కలాగా మొలిసిపోతూ ఉంటుందన్నమాట. దీన్ని ఇలా 4 వైపులా చూసారా స్క్వేర్ లాగా ఎలా ఉందో, దీన్ని గుర్తుపట్టడం ఇలాగే అనమాట. ఎక్కడికక్కడ ఏరియల్ రూట్స్ ఉంటాయి దీనికి. మధ్య సిటీస్లో కూడా దొరకని వస్తువు అంటూ లేదండి. పల్లెటూరులో దొరకనివి కూడా సిటీస్లో చాలా బాగా దొరికేస్తున్నాయి. ఇంకా ఈ నల్లేరు మనం చిన్న బాల్కనీ ఉన్నా కానీ ఒక చిన్న కుండీలో అయినా పెట్టుకుంటే ఇక మన ఇది వదిలి వెళ్ళదండి. పీకేసిన ఇది మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఒక్క కాడ ఉన్నా కూడా ఇది చక్కగా హ్యాపీగా గ్రో అయిపోతుంది మన బాల్కనీలో. చాలామంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా గ్రో చేసుకోవాలి అని చెప్పమని అడుగుతున్నారు. నేను ఇంకొక వీడియోలో దీన్ని ఎలా గ్రో చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మాత్రం ముందు పచ్చడిగా చేసుకుందాము. పచ్చడి చేసుకునే దానికన్నా ముందు మాకు పచ్చడి తినమండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ కాడల్ని మనం తోటకూర కాడలు ఎలా పులుసులో వేసుకుంటాము అలా ఈ సైడ్స్ అంతా ఫోర్ సైడ్స్ ఇలా కొసరగా ఉంది చూసారా, ఆ కొసని కట్టెతో చెక్కేసి దాన్ని మనం పులుసులో వేసేసుకోవచ్చు. ఆ పులుసులో వేసేసుకొని వండుకోవచ్చు. ఇది ఏంటయ్యా అంటే బోన్స్కి అంటే కీళ్ళకి చాలా మంచిది. కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు రాకుండా మాత్రం ఇది చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఆయాసం ఉన్న వాళ్ళకి, తర్వాత నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ నల్లేరు. రోజు పచ్చడిలాగానో పులుసులాగానో పప్పులాగానో చేసి పెడుతూ ఉంటే మందకొడిగా డల్గా ఉండే వాళ్ళంతా కూడా పిల్లలైనా పెద్దలైనా చాలా యాక్టివ్గా ఉంటాయండి ఈ నల్లేరు తిన్నవాళ్ళు. సింపుల్గా ఈజీగా మనం దీంతో పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవడానికన్నా ముందు ఈ కాడని కట్ చేసుకోవడం పెద్ద ప్రోగ్రామ్ అనమాట. అది అది ఒక్కటి తప్ప మిగతా అంతా కూడా చాలా ఉపయోగాలు ఉంది. కొంచెం కష్టం ఉన్నప్పుడే కదండి సుఖం ఉంటుంది. ఈ నల్లేరుని ఇక్కడ కట్ చేసి కణుపుల దగ్గర ఇదంతా కూడా కత్తితో గిక్కేసేయాలన్నమాట. నల్లేరు లోపల ఒక రకమైన జిగురుగా ఉండే ఒక జ్యూస్ ఒకటి ఉంటుందన్నమాట. అది మన కాళ్ళ నొప్పులకి వాటికి కూడా చాలా బాగా మంచిది. ఇంకా ఆ జ్యూసు మన చేతికి డైరెక్ట్గా తగిలిందనుకోండి కొంచెం దురదలుగా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా చేతులంతా కూడా శుభ్రంగా ఆయిల్ రాసేసుకున్నాక దీన్ని క్లీన్ చేయాలి. ఇక్కడ 4 వైపులా గరుకుగా ఇలా తగులుతూ ఉంటుంది. దీన్ని తీసేస్తే సరిపోతుంది అనమాట. వాటిని తీసుకున్నారనుకోండి ఇబ్బంది ఉండదు. నేను ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ముందుగా మీకు చూపించాలని. చూసారా ఎలా ఉన్నాయో. ఈ జ్యూసు వేళ్ళకు అంటకుండా ముందు ఈ కణుపుల దగ్గరికల్లా కొమ్మని విరిచేసుకోండి. ఆకులతో ప్రయోజనం లేదు, ఆకుల్ని తీసేసేయండి. ఇంకా చిన్న టిప్ ఏంటంటే వీటిని వలవటానికి గ్లౌజెస్ ఉంటాయి కదా, మీకు పాలిథిన్ గ్లౌజెస్ లాంటివి ఉంటాయి కదా, ఆ గ్లౌజెస్ వేసుకుని కూడా వీటిని వలవచ్చు అనమాట. మెత్తగా ఉన్న వాటికి సైజ్ కట్ చేస్తే సరిపోతుంది. బాగా ముదురుగా ఉన్నాయనుకోండి ఒక పీచు లాగా వస్తుంది అనమాట. దాన్ని మనం తీసేసేయాలి. అది తీసేస్తే ఇలా లోపల ఇలా వచ్చేస్తుంది. కనిపిస్తుందా అండి మీకు? మొత్తం క్లీన్ చేసేసాను అనమాట నేను. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన పెరటిలో కనుక ఈ నల్లేరు కాడ ఉంటే వారానికి ఒక్కసారైనా సరే ఫ్రెండ్స్ మీరు తినండి, పిల్లలకి కూడా పెట్టండి. ఏ సమస్య లేదండి, మేము ఎందుకు ఇది తినాలా అని అంటారేమో. ఆరోగ్యం ఇచ్చే వస్తువు. మీకు కీళ్ళు నొప్పులు బోన్స్కి సంబంధించిన ఏ సమస్య లేకపోయినా పర్వాలేదండి. ముందు జాగ్రత్తతో ఇది తింటే మీకే హెల్త్కి ఇంకా ముందు కూడా అస్సలు రాకుండా ఉంటాయన్నమాట. లోకి తాలింపు తెలుసుదండి. ముందు ఒక్క పావు స్పూన్ అంతా మెంతుల్ని తీసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ ఆవాలు, అవి కూడా కాసినన్ని తీసుకున్నానండి. మెంతులు, ఆవాలు. దీంతో పాటు ఒక 2 స్పూన్ల మినప్పప్పుని కూడా తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా చట్నీలో మినప్పప్పు కమ్మదనమే వేరు కదా. దీంతో పాటు 1 స్పూను ధనియాలని కూడా తీసుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. కాకపోతే ధనియాలు వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. ఎంతో కమ్మగా వేగాలండి. బాగా వేగనిస్తేనే పచ్చడి రుచి అనేది వేరుగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా. బాగా గోల్డెన్ కలర్లో వేగిపోవాలి. ఇప్పుడే వేయించుకుని చిటికలా వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ పచ్చడికి సరిపడా ఎండుమిర్చి. మీరు కారం ఎక్కువ తింటున్నారనుకోండి ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటున్నారనుకోండి తక్కువగా వేసుకోండి. నేనైతే మాత్రం ఇన్ని వేస్తున్నాను. ఇలా పోపంతా దూరగా వేయించేసుకుంది. పక్కన ఏం చేశానంటే కుంకుడుకాయతో చింతపండు తీసుకుని హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ ఇలా నానబెట్టుకున్నాను అనమాట.
మీకు వెల్లుల్లిపాయలు అనుకోండి ఇష్టమైతే వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇంగువ ఇష్టమైతే ఈ పోపులోనే కొంచెం ఇంగువ వేసేసుకొని ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం పోపు. మళ్ళీ ఇదే గిన్నెలోకి కొంచెం అంత ఆయిల్ తీసుకొని ఈ నల్లేరు కాడలు మగ్గాలన్నమాట. ఇవన్నీ ఇందులో వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మగ్గపెట్టుకుందాం. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఎక్కువ పచ్చడి మాత్రం చేసుకుని నిల్వ ఉంచుకోవాలని మాత్రం అనుకోకండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకోవాలన్నమాట. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అలా ఉంచుకుంటాం అని అలా అనుకోమోకండి. ఎప్పటికప్పుడు చేసుకోండి. ఫ్రెష్గా దొడ్లో మీ చిన్న గార్డెన్లో ఉంటే కనుక మీరు ఈజీగా ఎప్పుడు పట్టే అప్పుడు చేసేసుకోవచ్చు పచ్చడి. ఇలా వేసి కొంచెంగా మగ్గనిద్దాం. ఎప్పుడైనా ఆయుర్వేదివి మనం ఇలా హెల్త్కి సంబంధించినవి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టడం తింటాం అనేది ఉండకూడదండి. ఎప్పటికప్పుడు చేసుకోవడం మళ్ళీ మళ్ళీ తినేయడం చేసేయడం మళ్ళీ చేసుకోవడం అనమాట. ఈ ముక్కలు మగ్గుతున్నాయి కదా, దీంట్లోకి చిటికెడంత పసుపు, మగ్గటానికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాం. ఉప్పు మాత్రం రుచికి తగినంత చూసుకోండి. నేను ఇంత వేసానని మీరు కూడా ఇంతే వేయాల్సిన అవసరం లేదండి. ఇలా చక్కగా సిమ్లో పెట్టి మగ్గపెట్టేసుకోండి. ఇవి మగ్గాయా లేదా అని తెలియాలి అంటే స్పూన్ తోటి ఇలా నొక్కితే ఈజీగా మెత్తబడిపోతుంది అనమాట. అదే గుర్తండి దీనికి. ఇలా నొక్కంగానే ఇది కట్టేస్తుంది అనమాట. అలా ఉంటే మాత్రం తీసేసేయచ్చు. దీంట్లోనే నేను ఒక టమాటా ఒకటంతా ఉల్లిపాయ వేస్తున్నానండి టేస్ట్ కోసం. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా నేను వేస్తున్నాను. చింతపండుతో చేసే పచ్చళ్ళన్నిటికీ కూడా కొంచెం బెల్లం వేయాలని చెప్తారండి పెద్దవాళ్ళు. అదొక టేస్ట్ బాగుంటుంది. అందుకని చిటికెడంత బెల్లాన్ని కూడా నేను పోపులో యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఇది చల్లారాక ఫస్ట్ పోపు మిక్సీ పట్టేసుకుని చింతపండు పోపు మిక్సీ పట్టేసుకున్నాక ఇది కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా చేయకూడదు. ఇప్పుడే పేస్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంతే. ఇలా కచ్చపచ్చగా పట్టేసుకొని మీరు రైస్లో అయినా తినచ్చు, లేకపోతే రోటీస్లో అయినా తినచ్చు, అట్లలో అయినా తినచ్చు, ఎలా అయినా తినచ్చు. ఆయుర్వేదంగా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ నల్లేరు పచ్చడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.